నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. जोहार मंडल वेंकटेश्वरराव सर जोहार ओके सर ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల బోర్డుకి కూడా పూర్వ అధ్యక్షులు గౌరవనీయులు ఇలా నీ ఆగు జరగండి లైవ్ ఆనంద్ గారు మండలి ఫౌండేషన్ గాంధీ క్షేత్రం అవనగడ్డ వారు సగౌరవంగా మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ఈ రోజున నిల్చండి సార్. సార్ ఇటు సార్ హలో సెల్ ఫోన్ సార్ సాధారణాల తెలుగు బిడ్డ రష్యా అమెరికా చైనాల సరసన అస్త్ర సంపన్నత కలిగిన 4వ దేశంగా భారత్ని నిలిపిన కార్యయోగి శాంతివాది ధీరోదాత్తుడు ఈ క్షిపణి వ్యవస్థకి అవార్డు ఇచ్చిన తొలి భారతీయుడు మన సతీష్ రెడ్డి గారు కావటం మనందరం కూడా కారణమైన విషయం. అలాగే ఇంకా అనేక అవార్డులు వారు దాదాపు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ అయితే అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులన్నీ కూడా వాళ్ళు సాధించారు. ఆ రకంగా మన జాతి గర్వించదగ్గ ఒక మహోన్నత వ్యక్తిగా రూపొంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా తెలుగు జాతి తలెత్తుకుని తిరిగేలాగా చేసిన సతీష్ రెడ్డి గారికి ఈరోజు మనం పురస్కారం అందించుకోవడం వారి మీటి నుంచి రావడం నిజంగా మనందరూ కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. విజయవాడ పుస్తక ప్రదర్శనశాలలో ఒకసారి ఒక పుస్తక ఆవిష్కరణకి అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు వైభవ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ వారు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో నన్ను ఎంపిక చేసుకొని ఇవ్వటం అనేటువంటిది మా శాస్త్రవేత్తలందరికీ కూడా గర్వకారణం. ఈ మండలి ఫౌండేషన్ వారికి శాస్త్రవేత్తల మీద ఉన్నటువంటి గౌరవంతో
వారు శాస్త్రవేత్తలందరినీ నా రూపంలో సత్కరించుకున్నారు. అలానే ఈ ప్రాంతం రావటం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ప్రాంతవాసులు తెలుగు వారి కోసం, తెలుగు వైభవం కోసం మండల వెంకటకృష్ణారావు గారు కానీ, వారి కుమారులు బుద్ధప్రసాద్ గారు కానీ, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పాటుపడటం జరిగింది. అలానే ఈ ప్రాంతంలో నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణగా రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమ రావటం, అలానే నాగాయలంక వచ్చేందుకోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక 2-3 ఏవైతే ఉన్నాయో బిఈఎల్ కానీ, లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ, ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బిఎల్ కానీ, మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి నాగాయలంకలో క్షిపణి కేంద్రం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని రూపురేఖలను మారుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఈ పురస్కారాన్ని నాకు ఇచ్చినటువంటి మండలి ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.